కథా స్రవంతి. సర్దుకున్నారా? అద్భుతమైన ఈ కథ రచన శ్రీ ప్రభాకర్ జైని. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు, కానీ చలిగా కూడా లేదు. చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామున మెలకు వచ్చినా 7 వరకు ఇంటి బయటికి రాను. చలి తగ్గగానే మా అపార్ట్మెంట్ బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్క్ వైపు నడక సాగించాను. చిన్నప్పుడు పార్కులో ఎక్కువసేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో ఎప్పుడు ఇంట్లో కూర్చోకండి, పొద్దున్న పూట తప్పనిసరిగా 4 కిలోమీటర్లు నడవండి, మధ్యాహ్నం రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది అని డాక్టర్లు చెప్పడంతో ఉదయం రాత్రి నడక అలవాటు చేసుకున్నాను. ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకు గ్రూప్ తయారైంది. అందరం రిటైర్ అయిన వాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం. ఉదయం పూట ఇందిరా పార్కు మహాసంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్లికో పండగ రోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావిడిగా నడుస్తూ ఉంటారు. ఇందిరా పార్కు ఉదయం పూట ఓ చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, రకరకాల సూప్సు, బట్టలు అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ 10 నిర్మానుష్యమైపోతుంది. మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లున్నారు. ఒక్కరోజు మా గ్రూపులో ఉన్న మిత్రులకు తెలిసిన మిత్రులు కూడా కలుస్తూ ఉంటారు. మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో బెంచి మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే అందరి మనసులు భారం అయిపోతాయి. మా గ్రూపులో 70 ఏళ్లు దాటిన వాళ్ళు 2 ఉన్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది. ఒక్కొక్క రోజు నడక ముగిసిన తర్వాత విడిపోతూ ఉంటే మా 6-7 మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని, మర్నాడు పేపర్లో నిర్యాణం కాలంలో ఫోటో వస్తుందేమోనని, లేదా ఏ వారం రోజులకు దశదిన కర్మ కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతిరోజు ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది. మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తరువాత ఎవరి జీవితాల గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా. ఇంతలో రమణ అనే మిత్రుడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు పైపైన పలుచుగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది. అసలు ఆయన చెబితేనే గాని ఆయన రిటైర్ అయ్యాడని నమ్మలేము. స్లిమ్గా లేటెస్ట్ మోడల్ రీబాక్ షూ, కళ్ళకి గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురములతో కులాసాగా ఉంటాడు. ప్రతిరోజు తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకు వస్తాడు. రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకు హోటల్కి తీసుకెళ్లి కాఫీ, టిఫిన్లు ఇప్పించేవాడు. పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో అక్కయ్యా అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలతో ముచ్చట్లు పెట్టాడు.
6 నెలల వయసున్న మా మనవణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో 500 నోటు పెట్టాడు. బయటికి వెళ్దాం పదమని నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బార్ ముందు ఆపాడు. రమణను చూడగానే గుమ్మంలో ఉన్న వాలే పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకు ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను. నేను మొహమాట పడుతూ ఉంటే, పర్వాలేదు సార్, 2 పెగ్గలు విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె గట్టిపడుతుంది అంటూ బుజ్జగించి మందు పోయించాడు. 2 పెగ్గలు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులిచ్చాడు. రమణ కారు దిగగానే రోజు వాలేబాయ్ రమణ డ్రైవర్కు ఫోన్ చేస్తాడట. అందుకే మందు తాగి బయటికి రాగానే కారు దగ్గర నిలబడిన డ్రైవర్కు రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టు అనిపించింది. హాయిగా నిద్రపోయాను. కలలో రమణ ముఖమే కనిపించింది. మర్నాడు అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాం. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరిళ్లకు వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవరింటికి వెళ్ళినా అక్కడ నవ్వులు పువ్వులు పూయించేవాడు. అలా ఓ 1 నెల రోజుల్లో రమణ మా అందరిళ్లకి వచ్చాడు. అందరిని పిలిచి వాళ్ల ఫామ్ హౌస్లో వనభోజనాలు ఏర్పాటు చేశాడు. డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం. ఏం పర్వాలేదు సార్, డబ్బుల విషయాలన్నీ గోవా నుండి వచ్చాక చూసుకుందాం అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఓ పెద్ద బంగ్లా రిజర్వ్ చేశాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో ఒక సీతాకోక చిలుకల వనంలా ఉంది. మేమంతా కొంచెం మొహమాట పడుతూ ఉంటే రమణే, సార్, మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైర్ అయ్యాం, జీవితాల నుండి కాదు. అందరూ శేష జీవితం అంటూ మనకు వీడ్కోలు పలుకుతూ ఉంటారు. కానీ నిజంగా మనది శేష జీవితం కాదు, బరువులు బాధ్యతలు లేని చిన్నపిల్లవాడి లాంటి విశేష జీవితం మనది. మన ముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే మరణించే వరకు జీవించాలి, హాయిగా గడపాలి అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు. దాంతో అక్కడి యవ్వనపు వాతావరణం చూస్తుంటే మాకు కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైర్ అయిన వృద్ధులవన్న విషయమే మర్చిపోయి కేరింతలు కొడుతూ బీచిల్లో సరదాగా గడిపాం. 4 రోజుల తర్వాత హైదరాబాద్కి తిరిగి వచ్చాం. నాకైతే ఈ గోవా ట్రిప్ బాగా నచ్చింది. శరీరం మనసు రిజువనేట్ అయ్యి పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్సత్తుగా నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది. 2 రోజుల విరామం తర్వాత ఇందిరా పార్కుకు వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమోననుకుని ఫోన్ చేశాను. ఫోన్లో వాళ్ళ అబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను. అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటల్కు పరుగు పరుగుని వెళ్ళాం. గోవా నుండి వచ్చిన రోజు తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తే 2 స్టెంట్లు వేశారని, ఇప్పుడు బాగానే ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. మేమందరం తీవ్ర దుఃఖంతో బయటికి నడిచాం. నేనైతే ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి రమణని కలిసేవాడిని. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హుషారు కనిపించింది. 2 నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు వాకింగ్కి వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత పార్క్ బయట టీ తాగుతూ, సర్దేసుకున్నాను బాస్ అన్నాడు నవ్వుతూ. మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుని, ఈసారి ట్రిప్ ఎక్కడికి అని అడిగాను నేను కుతూహలంగా. రమణ నవ్వుతూ, బాస్, ఈసారి ట్రిప్ అంటూ వేస్తే అది పైకే. అందుకే అన్నీ సర్దేసుకున్నాను, అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధుర స్మృతులన్నీ మూటకట్టి మనోమంజూషలో దాచుకుని మిగిలినవన్నీ వదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ తెలుసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో, నా వల్ల నష్టం కలిగిన వారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించిన వారిని, నన్ను నమ్మించి మోసం చేసిన వారిని కూడా కలిసి వాళ్ళను కూడా క్షమించేశాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.
అందుకే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుదామని వచ్చాను. గత కొద్ది నెలలు మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు, ఏ అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ హిస్ కాల్. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. కాబట్టి జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని, అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను. దీన్నే డెత్ క్లీనింగ్ అంటారని ఈ మధ్యనే ఒక వాట్సాప్ మెసేజ్లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన నేను ఇవాళ రేపో చనిపోతానని కాదు. కానీ ఈ గుండె ఉంది చూశారు, ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. అదే చివరిసారిగా రమణను చూడటం. గోవా ట్రిప్ ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మమ్మల్ని కలపడానికి రుణశేషం మిగిలే ఉంది. ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా డెత్ క్లీనింగ్ పనిలో ఉన్నాను. దీపావళి పండుగ రోజు గుడికి వెళ్లే హడావిడిలో ఉండి మా కోడలు, అత్తయ్య అన్నీ సర్దుకున్నారా అని అడగడం వినిపించింది. ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీర కొంగుతో కళ్ళెత్తుకోవడం నేను దూరం నుండి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండి తను అలాగే దిగులుగా ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు. నేను ఫోన్ తీసి చూశాను. ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరంలో లేదు. నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పట్లాగానే ఇంకా కొంచెం ముందుగానే మా ఆవిడకు ఇందిరా పార్కుకు వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగ్ తప్ప మరేం లేదు. బయటికి రాగానే నేను బుక్ చేసిన క్యాబ్ నంబర్ సరిచూసుకుని కారులో ఎక్కాను. ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను 10 గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2లో దిగాను. క్యాబ్ బుక్ చేసి అది వచ్చేలోగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగ్లో నుంచి తీసిన టై కట్టుకుని కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను. నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత నేను నా కూతురుని చూడడానికి వెళ్తున్నాను. ఈరోజు సోమవారం. అల్లుడికి ఆఫీస్ ఉంటుంది. అమ్మాయి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. దాని కూతురు 8 ఏళ్ల మైత్రేయీ ఖాన్, 4 ఏళ్ల మనవడు సలీం శాస్త్రి స్కూల్కి వెళ్ళుంటారు. మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాం. తాను వినలేదు. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు. ఆ రోజు రాత్రి 11ంటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తను సలీం ఖాను పెళ్లి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురయ్యింది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తానంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు. తను రాలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 పిల్లలు పుట్టారని, అతగాడికి ఢిల్లీ సెక్రటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. నేను గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. కానీ ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట 2 పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనపడ్డా గుండెలో కలుక్కమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి నేనెందుకు పిలవలేదా అన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురి చేస్తుంది. ఇన్నాళ్ళు ఈ బాధను, భారాన్ని గరళకంఠుడిలా దిగముగికుంటూ జీవిస్తున్నాను. నా భార్య నా భుజం మీద వాలి తనివి తీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైన నాకు ఆ అదృష్టం లేదు. అయితే రమణ చివరిసారిగా కలిసి సర్దుకున్నాను బాస్ అని చెప్పిన కొన్నాళ్లకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవలసిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను. నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకు అర్థమైంది. వెంటనే అభిజ్ఞ వర్గాల ద్వారా, అంటే ఎవరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్లు, మిగిలిన వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టికెట్ బుక్ చేశాడు. వాడు అక్కతో టచ్లోనే ఉన్నట్టుంది. చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను, కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాబరాగానే ఉంది. ఒకవేళ
అల్లుడు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో, లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న 1,00,000 ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ ఏదైతే అది అవుతుందని మనసును నిబ్బరపరుచుకుని ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను. 30 గంట తరువాత నేను దిగాల్సిన సమయం ఆసన్నమైంది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు పెద్ద క్వార్టర్ ముందు నిలబడ్డాను. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది. తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక క్షణం గుర్తుపట్టగా కౌన్ అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి నాన్నా నాన్నా మీరు అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను 10 ఏళ్ల పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ దుఃఖిస్తూ నేను నిలబడ్డాను. ఏడుస్తున్న నన్ను చూసి నా చందన కంగారుగా నాన్నా ఏమైంది నాన్న అంటూ నన్ను కౌగిలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో నోట మాట రాక నిలబడిపోయాను. ఆ అలికిడికి లోపల నుంచి ఎవరో వచ్చారు. మెరా బాబూజీ కాఫీ బనావో అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది. ఒక్క క్షణం నిలబడి నా కూతుర్ని చూసుకున్నాను. 20 ఏళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ 10 ఏళ్లలో సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంత పెద్దరికం వచ్చినట్టుగా మరింత అందంగా తయారైంది. మన పిల్లలు మనకి ఎప్పుడూ అందంగానే అపురూపంగానే కనిపిస్తారు కదా. ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అడిగితే 10 ఏళ్ళయింది కదమ్మా తనివి తీరా చూసుకుంటూ అని అంటూ ఉండగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏమైంది నాన్న, అందరూ బాగున్నారా, అమ్మ బాగుందా అని ఆదుర్దాగా ప్రశ్నించింది. చందు నన్ను క్షమిస్తావా తల్లి అని అడిగాను. అయ్యో అదేంటి నాన్న, నిన్ను నేను క్షమించడం ఏమిటి, మీరే నన్ను క్షమించాలి అంటూ నా చేతులు పట్టుకుంది. పరస్పరం క్షమించేసుకున్నాము. తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేను వచ్చానని చందని చెప్పగానే అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కారు డ్రైవర్ని పంపించి మనవణ్ణి మనవరాల్ని స్కూల్ నుంచి పిలిపించింది. వాళ్ళని చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో 10 ఏళ్ల పాటు అమ్మమ్మ తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణి అనిపించింది. భోజనాలు అయ్యాక అల్లుడు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంటికి రండి అల్లుడు గారు అన్నాను. ష్యూర్, మీరెప్పుడు పిలుస్తారా అని చందు ఎదురు చూస్తోంది అన్నాడు. సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి మనవడు మనవరాలు టాటా చెప్తూ ఉంటే తృప్తిగా ఎయిర్పోర్ట్లోకి నడిచాను. 10ంటికి ఇంటికి చేరిన నన్ను చూసి ఎటెళ్ళారండి, పొద్దుటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నా భార్య చివాట్లు పెడుతూ ఉంటే కమ్మగా అనిపించింది. దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ మహాలక్ష్మి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు మా ఇంట అడుగు పెట్టబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే ఇప్పుడో మరో క్షణంలోనో. ఇంతలో అమ్మా అని చందన పిలుపు వినపడగానే నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది. నేను కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను. మీరింతవరకు సర్దుకున్నారా కథ విన్నారు. రచన శ్రీ ప్రభాకర్ జైని, వినిపించింది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి